హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్. ఈరోజు మనం బెల్లంకొండలోని వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నాం. విత్ మై ఫ్రెండ్ నేను వెళ్తున్నాం. సో ఇది బీటీఎం బస్ స్టాండ్. సో అక్కడ బస్ రావడానికి లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ మేము సిల్క్ బోర్డ్ బస్ స్టాండ్కి బయలుదేరాం. సో రోడ్లో అన్నమాట ఇది. మేము చేసే కోచేషాలకి అందరు మా వైపే చూస్తున్నారు. మా మీద ఎక్కిచ్చేసాడు వాడు కారు ఆ నీడ మీద. సో పక్కన పోతున్నాడు. అన్న కూడా చూసి నవ్వుతా ఉన్నాడు మేము చేస్తా అంటే. టికెట్ తీసుకున్నాం, బస్ ఎక్కేసాం. చాలా దగ్గరగానే ఉంది సిల్క్ బోర్డ్కి. చాలా డిస్టెన్స్ ఉంది అనుకున్నాను, కానీ విత్ ఇన్ 15 minutesలో మేము రీచ్ అయ్యాం. సో మేము స్టార్ట్ అయింది 5 o'clockకి. మేము వచ్చేసి 5:20కి అంతా వచ్చేసాం. అక్కడ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపుల్కి. సో ది టెంపుల్ చాలా బాగుంది. ఫుల్ రష్, చాలా అంటే చాలా రష్ ఉంది. నా ఫ్రెండ్ నాకు సజెషన్స్ ఇస్తుంది వీడియోస్ ఎలా చేయాలని. ఓవర్ యాక్షన్ గైస్ మేమంతా. నా కెమెరా బాగా రావట్లేదు గైస్. చాలా బాగుంది గుడి అయితే. చాలా పెద్దది, చాలా గుళ్ళు ఉన్నాయి. నాలుగు గుళ్ళు ఉన్నాయి దగ్గర. అక్కడ వెంకటేశ్వర స్వామి 2, వినాయకుడు స్వామిది ఒకటి, అండ్ ఆంజనేయ స్వామిది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ కూడా ఉంది లోపల. సో మనం కాళ్ళు కడుక్కున్నాం. అక్కడ వీడియో తీస్తుంటే అందరు చూసి నవ్వుతున్నారు. మన మాగంగా మన పని మనదే. సో దేవుడిని తలుచుకుంటూ లోపల అడుగు పెట్టేశాం. ఇది బయట నుంచి వ్యూ. మనం కొన్ని ఎఫెక్ట్స్ యూజ్ చేసాం. ఆ ఎఫెక్ట్స్ వల్ల ఇలా వస్తుంది అన్నమాట చూడడానికి. చాలా బాగుంది గైస్ గుడి అయితే, ప్రశాంతంగా. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఎంత రష్ అయిపోతుందంటే అంత రష్ అయిపోతుంది. సో అందులోనూ మేము వెళ్ళింది సాటర్డే ఫుల్ రష్. చాలాసేపు వెయిట్ చేస్తాం, 20 minutes వెయిట్ చేసాం అక్కడ. సో లోపల హారతి ఇస్తున్నారు. హారతి అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మనకు దర్శనం చేపిస్తారనమాట. ఎంతమంది వచ్చారో చూస్తూ ఉండగానే ఫుల్ రష్ అయిపోతుంది. కానీ వన్స్ గోవిందా అనే సౌండ్ వినిపించగానే వీడియో తీయడం కూడా ఆపేసి గోవిందా గోవిందా అంటూ ఉండిపోయాం. చాలా బాగుంది. అర్చన చేయించాం. ఓపెన్ చేశారు ఇప్పుడు. ఇప్పటి నుంచి స్టార్ట్ ఇంకా గంట సౌండ్, గోవింద నామాలు, చాలా బాగుంటుంది. గుడి కూడా చాలా చాలా బాగుంది. ఫుల్ రష్ ఉంది, బట్ పీస్ఫుల్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత ఒకసారి టెంపుల్కి వెళ్ళగానే అంతా మాయమైపోతుంది. నేను గోవిందా అనడం స్టార్ట్ చేయగానే అందరూ వెనక్కి తిరిగి మరి చూస్తారు. ఎందుకంటే మనం తిట్టే కొంచెం కానీ కృతజ్ఞం అనమాట. యాక్చువల్లీ చాలా రష్ ఉంది. నా ఫోన్, నేను చాలా హైట్ తక్కువ ఉన్నాను కాబట్టి మనం ముందే పొట్టి గైస్. సో మన వీడియో తీయాలంటే మనం కాళ్ళు పైకి ఎత్తినా తీయలేం. అప్పటికి మేనేజ్ చేశాను ఎలాగో. చూడండి ఇక్కడి నుంచి గోవింద నామాలు, గోవిందా గోవిందా అంటూ ఎంత బాగుంటుంది. చాలా నచ్చింది నాకు. సో తర్వాత అక్కడ ఉన్న నరసింహస్వామి, అమ్మవారు అందరి వీడియోస్ తీసాను నేను. సో ఇది టెంపుల్ నుంచి రైట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇది టెంపుల్లో. సో ఇది ఇట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వ్యూ. చాలా బాగుంది. పక్షుల దొరుకుంటూ ఎంత బాగుంది. సో ఇది పెద్ద అమ్మవారు అండ్ ఆంజనేయ స్వామి, నరసింహస్వామి గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట టెంపుల్లో. చాలా బాగుంది. చాలా అంటే
సో, మేము అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ అయిపోయింది. లైటింగ్ అయితే సూపర్. వచ్చిన ప్రతి ఒక్కరు వీడియోస్ అంటే అక్కడే ఉన్నారు. ఇది నైట్ తీశాను నేను. వచ్చే ముందర. చాలా బాగుంది లుక్. అసలు లిటరల్లీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ప్రసాదం తీసుకొని బయటకొచ్చేసాం. బయట చూడండి ఎంత చీకటయిందో. బట్ ఫుల్ రష్ ఉంది. ఫుల్ అండి. చాలా ఫుల్‌గా. హ్యాపీగా దర్శనం కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా బయటకొచ్చేసాము. సో, ఇది ఇవాల్టి మన మినీ వ్లాగ్. నెక్స్ట్ మినీ వ్లాగ్‌లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. కానీ ఒకటి చెప్పాలి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వసుధావాణి మిథిలావేణి